భారత్ మరియు పాకిస్తాన్ జనవరి 1న తమ అణు కేంద్రాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. రెండు దేశాల మధ్య 31 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. అణు కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకోరాదన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ మరియు పాక్లు 1988లో కుదుర్చుకున్నాయి. అది 1991లో అమల్లోకి వచ్చింది. నూతన సంవత్సరం తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత క్రింద రైతుల ఖాతాల్లోకి 20,900 కోట్లు బదిలీ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి భారత ప్రభుత్వంచే 2018 డిసెంబర్లో ప్రారంభించబడింది. దీనిలో రైతులందరికీ కనీస ఆదాయంగా సంవత్సరానికి 6,000 రూపాయలు లభిస్తుంది. అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా చెల్లించబడుతుంది మరియు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయబడుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్గా మార్చింది. జల్ జీవన్ మిషన్ క్రింద జార్ఖండ్కు కేంద్ర ప్రభుత్వం 9,544 కోట్ల నిధులను ఆమోదించింది మరియు ఒడిశాకు 3,323 కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్ గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు 2024 నాటికి వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన మరియు తగినంత త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించబడింది. గ్రే వాటర్ మేనేజ్మెంట్, నీటి సంరక్షణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా రీఛార్జ్ మరియు పునర్వినియోగం వంటి తప్పనిసరి అంశాలుగా సోర్స్ సస్టైనబిలిటీ చర్యలను కూడా ప్రోగ్రాం అమలు చేస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 24వ చీఫ్గా డైరెక్టర్ జనరల్ విఎస్ పఠానియా బాధ్యతలు స్వీకరించారు. జర్మనీ ఇంధన పరివర్తన విధానం కింద 2021 డిసెంబర్ 31 నాటికి 3 అణువిద్యుత్ ప్లాంట్లను మూసివేసింది. అవి గండ్ రిమింగెన్, బ్రాక్డార్ఫ్, గ్రోహండే అణువిద్యుత్ ప్లాంట్లు. జర్మనీ 2022 చివరి నాటికి మొత్తం అణువిద్యుత్ ప్లాంట్లను మూసివేస్తామని చెప్పింది. ఫుకుషిమా అణు విపత్తు నేపథ్యంలో 2011 మే 30న ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఇది సుమారు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో స్థాపించబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో మార్గం చైనాలో ప్రారంభమైంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరంగా షాంఘై తన ర్యాంకును నిలబెట్టుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా అల్కా మిత్తల్ నియమితులయ్యారు. కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ నీట్ 3.0ని ప్రారంభించారు. నీట్ 3.0 భారతదేశంలోని విద్యార్థులకు ఉత్తమ అభివృద్ధి చెందిన ఎడ్టెక్ సొల్యూషన్లు మరియు కోర్సులను అందించడానికి ఒకే వేదికగా ప్రారంభించబడింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన తమిళనాడులోని శివగంగా రాణివేలు నాచియార్ జయంతిని పురస్కరించుకొని జనవరి 3న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈమెను తమిళులు వీరమంగై అని పిలుస్తారు. 2021లో జీఎస్టీ వసూలలో ఒడిషా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఇది 43% వృద్ధి రేటును నమోదు చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2 కార్యక్రమం కింద అత్యధిక బహిరంగ మల విసర్జన రహిత ODF+ గ్రామాల జాబితాలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలో జరిగే బహుళ జాతి నౌకాదళ ఎక్సర్సైజ్ మిలాన్ 2022లో భారత్ 46 దేశాల మెగా నావల్ వార్ గేమ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది ఎక్సర్సైజ్ మిలాన్ యొక్క థీమ్ కెమరాడరీ, కొహెషన్, కొలాబరేషన్ అంటే స్నేహం, ఐక్యత మరియు సహకారం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు డిసెంబర్ 2021లో 4 నెలల గరిష్ట స్థాయి అనగా 7.9%కి చేరుకుంది. కేరళలోని తిరువనంతపురం మరియు వయనాడ్ జిల్లాలలోని జీవ వైవిధ్యం అధికంగా ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతాల నుండి 2 కొత్త వృక్ష జాతులను పరిశోధకులు నివేదించారు. వాటికి
ఫింబ్రిస్ స్టైలిస్ సునీలి మరియు నీనోటిస్ ప్రభుయి అని పేర్లు పెట్టారు. అమెరికా నౌకాదళ చరిత్రలో మొట్టమొదటిసారిగా అణు ఇంధనంతో నడిచే విమాన వాహక నౌకకు ఓ మహిళ నాయకత్వం వహిస్తున్నారు. అణుశక్తి నౌక యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ సారథిగా నియమితులైన కెప్టెన్ బావన్ షిమిట్ ఆ అరుదైన గౌరవం చేజిక్కించుకున్నారు. దేశంలో బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP భారత్లో అక్షయ పాత్ర ఫౌండేషన్తో చేతులు కలిపింది. 1961 నుంచి WFC 100 దేశాల్లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. WFC ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అజయ్ కుమార్ చౌదరి మరియు దీపక్ కుమార్లను నియమించింది. భారత నౌకాదళానికి చెందిన 1971 ఇండో-పాక్ యుద్ధ అనుభవజ్ఞుడు వైస్ అడ్మిరల్ SH శర్మ 100 సంవత్సరాల వయసులో మరణించారు. అతను 1971 యుద్ధ సమయంలో తూర్పు నౌకాదళానికి కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్గా ఉన్నారు. లడఖ్ సాంప్రదాయంగా కొత్త సంవత్సరం ప్రారంభంలో లోసర్ ఫెస్టివల్ని జరుపుకుంది. దీనిని లడాఖ్ ప్రాంతంలోని బౌద్ధ సంఘం వారు జరుపుకుంటారు. లోసార్ అనేది టిబెటన్ పదం. దీని అర్థం న్యూ ఇయర్. జనవరి 5, 2022 నుండి ఒడిశాలోని గంజాం జిల్లా బాల్య వివాహరహిత జిల్లాగా ప్రకటించబడింది. ఈ జిల్లాలో 3,309 బాల్య వివాహాలు జరగని గ్రామాలు మరియు 503 బాల్య వివాహాలు జరగని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బాల్య వివాహాలను నియంత్రించేందుకు యునిసెఫ్ మరియు యాక్షన్ ఎయిడ్ ఇండియా సహకారంతో గంజాం అడ్మినిస్ట్రేషన్ 2019లో నిర్భయ కథి కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిమితులను సవరించింది. చాలా రాష్ట్రాల్లో లోక్సభ స్థానానికి ఎన్నికల వ్యయ పరిమితిని 95 లక్షల రూపాయలుగా, అసెంబ్లీ స్థానాల ఖర్చును 40 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఎన్నికల వ్యయ పరిమితులలో అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాలలోని లోక్సభ స్థానాలకు మాత్రం 75 లక్షలకు పరిమితం చేశారు. అలానే అసెంబ్లీ స్థానాల ఎన్నికల వ్యయాన్ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలో 28 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. కేంద్ర పన్నుల్లో వాటా పంచిన తరువాత రాష్ట్రాలకు ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి 15వ ఆర్థిక సంఘం 1,18,452 కోట్లను 17 రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫారసు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 98,710 కోట్ల రూపాయలను, అనగా సుమారు 83.33% విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 10వ విడత క్రింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు కలిపి 9,871 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ విడతలో ఆంధ్రప్రదేశ్కు 1,438 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జాతీయ ఈ గవర్నెన్స్ 24వ జాతీయ సదస్సు 2022 ఈ నెల 7, 8వ తేదీల్లో హైదరాబాదులోని HICCలో జరిగింది. కేంద్ర పరిపాలన సంస్కరణలు, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, IT శాఖలు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. నీటి సంరక్షణలో కృషికి గాను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించిన అవార్డుల్లో జల సంరక్షణలో దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా, 2వ ఉత్తమ జిల్లాగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బహుమతి చేజిక్కించుకుంది. US నేతృత్వంలో జరిగిన సీ డ్రాగన్ 22 ఎక్సర్సైజ్లో భారత్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు పాల్గొన్నాయి. ఇది గువామ్లోని ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగింది. సీ డ్రాగన్ అనేది ఇండో పసిఫిక్ ప్రాంతంలో సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర సముద్ర భద్రతా సవాళ్లకు ప్రతిస్పందనగా కలిసి పనిచేయడానికి
జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ వ్యూహాలను అభ్యాసం చేయడానికి మరియు చర్చించడానికి రూపొందించబడిన యుఎస్ నేతృత్వంలోని బహుళ జాతీయ నౌకాదళ విన్యాసం. ఇది వార్షిక నావిక విన్యాసం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారత ప్రభుత్వం వీర్ గాథా ప్రాజెక్ట్ని ప్రారంభించింది. వీర్ గాథా ప్రాజెక్ట్ కింద భారతదేశంలోని పాఠశాలల విద్యార్థులకు కథలతో అవగాహన కల్పించడం ద్వారా వారిని ప్రేరేపించడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు దాని ప్రజలు, సంస్కృతి మరియు విజయాల యొక్క అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి మరియు స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అధికారికంగా 12 మార్చ్ 2021 ప్రారంభమైంది. ఇది మన 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్ డౌన్గా ప్రారంభమై ఆగస్టు 15, 2022తో ముగుస్తుంది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం నివేదిక ప్రకారం 2021లో ఆన్ టైం పనితీరుకు టాప్ 10 గ్లోబల్ లిస్ట్లో భారత్లోని చెన్నై విమానాశ్రయం మాత్రమే చోటు దక్కించుకుంది. సిక్కుల 10వ గురువు గురు గోబింద్ సింగ్ యొక్క కుమారులు డిసెంబర్ 26న అమరులయ్యారు. ఆ యోధుల ధైర్య సాహసాలకు ఘన నివాళిగా ఇకపై ఏటా అదే రోజున వీర్ బాల్ దివాస్గా జరుపుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జస్టిస్ అయేషా మాలిక్ పాకిస్తాన్ తొలి మహిళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. జనవరి 9న ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాము. 1915 జనవరి 9న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT తొలిసారిగా స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ను జనవరి 10 నుండి జనవరి 16 వరకు నిర్వహించింది. ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ IHS నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని తెలిపింది. జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన నేషనల్ వాటర్ అవార్డ్స్ NWA 2020లో నీటి సంరక్షణ కోసం చేసిన కృషికి ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. కొత్త పాస్పోర్ట్ల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి లేదా గడువు ముగిసిన పాస్పోర్ట్లను పునరుద్ధరించుకునే పౌరులకు వీలు కల్పించేలా త్వరలో ఈ పాస్పోర్ట్లను జారీ చేయడాన్ని ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశం త్వరలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID మరియు బయోమెట్రిక్లను ఉపయోగించి ఈ పాస్పోర్ట్లను జారీ చేయడం ప్రారంభించనుంది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2021-22 సంవత్సరాలకు గాను మొదటి ముందస్తు అంచనాలను FAE విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి GDP 2021-22 సంవత్సరానికి గాను 9.2% ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం లేదా విశ్వ హిందీ దివస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్సైట్లో భారత్కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. 2022 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ప్రకటించబడ్డాయి. ది పవర్ ఆఫ్ ది డాగ్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా జేన్ క్యాంపియన్ ఎన్నికయ్యారు. రిటైర్డ్ IAS అధికారి డాక్టర్ థామస్ మాథ్యూ రచించిన రతన్ టాటా జీవిత చరిత్ర రతన్ N టాటా ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ నవంబర్ 2022లో విడుదల కానుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్కి సంబంధించిన నౌకాదళ వెర్షన్ భారత్ విజయవంతంగా ప్రయోగించింది. నావీకి చెందిన స్టెల్త్ యుద్ధ నౌక INS విశాఖపట్నం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని 1984లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF యొక్క చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేసిన మొదటి మహిళ గీతా గోపీనాథ్ తరువాత ప్రధాన ఆర్థికవేత్తగా PR ఆలివర్ గౌరించాస్ నియమితులయ్యారు. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ S. సోమనాథ్ నియమితులయ్యారు. డాక్టర్ S. సోమనాథ్ ఇస్రో చైర్మన్ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతను ఈ సంస్థకు 10వ చైర్మన్. ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టు కోసం క్రయోజనిక్ ఇంజన్ అర్హత పరీక్షను ఇస్రో తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ సముదాయం IPRC వద్ద విజయవంతంగా నిర్వహించింది. BWF ప్రకటించిన అండర్-19 బాలికల సింగిల్స్ జాబితాలో భారత షట్లర్ తస్నిమ్ మీర్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 16 ఏళ్ల తస్నిమ్ మీర్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. జపాన్ మరియు సింగపూర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రయాణికులు తమ పోగొట్టుకున్న వస్తువులను ట్రాక్ చేయడంలో సహాయపడడానికి భారతీయ రైల్వే మిషన్ అమానత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరిలో దాదాపు 122 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన MSME మంత్రిత్వ శాఖ యొక్క సాంకేతిక కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది 20,000 మంది యువతకు శిక్షణ. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక 2021 ప్రకారం దేశవ్యాప్తంగా అడవులు చెట్ల విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరిగింది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 647 చదరపు కిలోమీటర్ల పెరుగుదల, తెలంగాణ 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల, ఒడిశా 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో తొలి 3 స్థానాలలో నిలిచాయి. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. మొత్తం 17 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో 33% భూభాగం అటవీ ప్రాంతంగా ఉంది. సముద్ర తీరం వెంబడి పెరిగే మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్లుగా తేలింది. కొత్తగా 17 చదరపు కిలోమీటర్ల పరిధిలో మడ అడవులు వృద్ధి చెందాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ధరల పెరుగుదల కారణంగా డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59%కు పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధిని 8.3%గా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దీనిని 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 8.7%కి పెంచింది. సుప్రసిద్ధ మలయాళ కవి మరియు వక్త S. రమేషన్ మరణించారు. ఇతను ప్రసిద్ధి చెందిన శిథిల చిత్రాలు, ఎనిక్కరోడుం పాకాయిల్లా, కలుషిత కాలం వంటి కొన్ని పుస్తకాలను రాసి ప్రచురించారు. ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్మెంట్ PWM నిర్వహించిన గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021లో HDFC బ్యాంక్ భారతదేశంలో బెస్ట్ ప్రైవేట్ బ్యాంకుగా ఎంపికైంది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్స్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నారు. కోహ్లీ తొలిసారిగా 2014లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ క్రికెట్ జాతీయ జట్టుకు నాయకత్వం వహించారు. కేరళలోని కొల్లాం జిల్లా వాసులకు రాజ్యాంగ మౌలికాంశాలపై అవగాహన కల్పించడానికి ప్రచారం ప్రారంభించారు. కొల్లాం జిల్లాను రాజ్యాంగ అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యం. భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ నృత్యకారుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బిర్జు మహారాజ్ కన్నుమూశారు. దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా కేరళలోని కుంబలాంగి అవతరించింది. మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారి పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆన్లైన్ రక్షా పెన్షన్ షికాయత్ నివారణ్ పోర్టల్ను ఏర్పాటు చేశారు. ఈ గవర్నెన్స్పై
24వ జాతీయ సదస్సుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిటీ సంయుక్తంగా నిర్వహించాయి. దేశంలోని సుదూర ప్రాంతాలకు స్టార్టప్ సంస్కృతిని తీసుకెళ్లేందుకు జనవరి 16న జాతీయ స్టార్టప్ డేగా జరుపుకుంటున్నాం. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ 2016లో జనవరి 16న ప్రారంభించబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్ 18 ప్లాంట్ ప్రారంభమైంది. ఇది దేశంలో మొదటిది కాగా ప్రపంచంలో 7వది. భారజల కర్మాగారం ఆర్థికంగా వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకం కావడంతో భారత భారజల బోర్డు 2016లో 53 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆక్సిజన్ 18 ఉత్పత్తి అమెరికా, రష్యా, చైనా వంటి 6 అగ్రరాజ్యాలకే పరిమితమైంది. ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజిగా వరుసగా 3వ ఏడాది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE నిలిచింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ WFE గణాంకాల ప్రకారం 2021లో క్యాష్ ఈక్విటీస్ విభాగంలో లావాదేవీల సంఖ్య పరంగా NSE 4వ స్థానం దక్కించుకుంది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాన్ని ప్రారంభించారు. ఇది నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత రంగంలో ఆదర్శప్రాయమైన పనిని చేపట్టిన పాఠశాలలను గుర్తించి స్ఫూర్తినిస్తుంది మరియు అవార్డులను అందజేస్తుంది. దేశంలోని దేశీయ ప్రమాదకర వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించే ఏకైక నగరంగా ఇండోర్ నిలిచింది. పటిష్టమైన ఫ్రేమ్వర్క్ మరియు మౌలిక సదుపాయాలు లేనందున దేశీయ ప్రమాదకర వ్యర్థాలను వేరు చేయడం చాలా నగరాల్లో కష్టతరమవుతుంది. మహారాష్ట్రకు చెందిన సుమీత్ భలే అనే యువ లవణి కళాకారుడు దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ జానపద కళా ఉత్సవంలో బంగారు పతకం సాధించాడు. లవణి మహారాష్ట్ర సాంప్రదాయ నృత్యం. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీలోకి 1500 కోట్ల రూపాయల అదనపు ఈక్విటీ మూలధనం పంపించేందుకు RBI మార్గదర్శకాల ప్రకారం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పునరుత్పాదక ఇంధన సంస్థలకు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సంస్థ 12,000 కోట్ల మేర అదనపు రుణాలతో మరో 4,000 మెగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన రుణాలు అందించే అవకాశం IREDAకు లభించనుంది. జనవరి 14న జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ సమావేశంలో గ్రీన్ హైడ్రోజన్తో గ్రీన్ ఇంధనాలపై సంయుక్త పరిశోధన మరియు అభివృద్ధిని ప్రారంభించడానికి భారతదేశం మరియు డెన్మార్క్ అంగీకరించాయి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సైన్స్ అండ్ టెక్నాలజీ విజ్ఞాన ప్రసార నెట్వర్క్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్, రామన్ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్ సంయుక్తంగా అందించే ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ జాతీయ పురస్కారానికి జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఎంపికయ్యారు. AFC మహిళల ఫుట్బాల్ ఏషియా కప్ 2022కి భారత్ ఆతిథ్యమిస్తోంది. జనవరి 20 నుండి ముంబై, నవీ ముంబై మరియు పూణేలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇండోనేషియా ప్రభుత్వం తన రాజధాని జకర్తాను 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ద్వీపానికి మార్చబోతోంది. ఈ కొత్త రాజధానికి నుసంతారా అని పేరు పెట్టింది. జకర్తా చాలా కాలంగా తీవ్రమైన అవస్థాపన సమస్యలతో బాధపడుతోంది మరియు వాతావరణ మార్పుల వల్ల వరదలు తీవ్రతరం అవుతాయి. 2050 నాటికి నగరంలో 3వ వంతు భూమి సముద్రంలో మునిగిపోతుందని అంచనా వేస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క కొత్త జీవిత చరిత్ర బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్ ఫిబ్రవరి 2022లో విడుదల కానుంది. దీనిని మిషన్ నేతాజీ వ్యవస్థాపకుడు చంద్రచూర్ ఘోష్ రచించారు. రష్యాతో కలిసి భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDO అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఒడిశాలోని బాలేశ్వర్లో విజయవంతంగా పరీక్షించింది. 1971లో పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు గుర్తుగా అమర జవాను జ్యోతిని దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 1972 జనవరి 26న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏర్పాటు చేశారు. 50 ఏళ్లు ఏకధాటిగా వెలిగిన ఈ అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్వాలలో కలిపివేశారు.
జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన జాహ్నవి దంగేటి అనే యువతి అమెరికాలోని అలబామాలోని కెనడీ స్పేస్ సెంటర్లో నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ IASP నాసాని పూర్తి చేసింది. ఈ ఘనతను సాధించిన మొదటి భారతీయురాలు ఈవిడే. UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ జనవరి 19న ప్రచురించబడింది. ఈ నివేదిక ప్రకారం 2021లో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI 26% తక్కువగా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ యాంగ్జైటీ అనే పదాన్ని చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. సర్వే చేయబడిన విద్యార్థులలో ప్రతి 5గురిలో ఒకరు ఆందోళనను తమ మొదటి పదంగా ఎంచుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 7.6% వృద్ధి చెందుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివస్గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో ప్రపంచం 5 ప్రధాన ప్రమాదాలను ఎదుర్కొంటుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. ఈ ప్రమాదాలను 5 అలార్మ్ గ్లోబల్ ఫైర్గా సూచిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిం భారత్ కి ఓర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం క్రింద బ్రహ్మకుమారీల ప్రచారాలు మరియు 15,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ వాషింగ్టన్ DC సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ DCSAFF 2021లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ విమెన్ అవార్డును అందుకుంది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ క్రికెట్కి అందించిన సేవలకు గాను ఆయనకు నైట్హుడ్ లభించింది. అతను వెస్టిండీస్కు 1975 మరియు 1979లో ప్రపంచ కప్ను తెచ్చిపెట్టారు. భారతదేశ వాతావరణ ప్రమాదాలు మరియు దుర్బలత్వంను సూచించే అట్లాస్ను పూణేలోని భారత వాతావరణ శాఖ IMD యొక్క వాతావరణ పరిశోధన మరియు సేవల కార్యాలయం CRS శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భారతదేశపు మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేశారు. ఇది అన్ని అధునాతన పరికరాలు మరియు సౌకర్యాలను కలిగి ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారతదేశపు మొట్టమొదటి మానవ వాహక రాకెట్ గగన్యాన్ హ్యూమన్ స్పేస్ మిషన్కు శక్తినిచ్చే వికాస్ ఇంజిన్ను తమిళనాడులోని మహేంద్రగిరిలో విజయవంతంగా పరీక్షించింది. అస్సాం ప్రభుత్వం రతన్ టాటాకు అస్సాం అత్యున్నత పౌర పురస్కారం అయిన అస్సాం వైభవ్ను అందజేసింది. రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాల ఏర్పాటుకు ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డును అందజేశారు. అఖిల భారత స్థాయిలో ప్రత్యేక ఇండియన్ ఎన్వైరన్మెంట్ సర్వీస్ IESని ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. 2014లో మాజీ క్యాబినెట్ సెక్రటరీ TSR సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలోని కమిటీ IES ఏర్పాటుకు సిఫారసు చేసింది. వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతులకు డ్రోన్లను మరింత అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ SMAM పథకంను ప్రారంభించింది. ఇటీవల భారత ప్రధాని వర్చువల్ ఫార్మాట్లో మొదటి ఇండియా మధ్య ఏషియా శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు హాజరయ్యారు. దేశంలోని 3వ అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఇంధన మార్కెటింగ్ కంపెనీ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCLకి కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పుష్పకుమార్ జోషి నియమితులయ్యారు. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం మరియు ఏజెన్సీ ఫ్రాంచైజ్ డెవలప్మెంట్ AFD యొక్క భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద స్వచ్ఛతా స్టార్టప్ ఛాలెంజ్ను ప్రారంభించింది. భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ గురుగ్రామ్లోని ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారి వద్ద ప్రారంభించబడింది. ఒమన్లోని మస్కట్లో సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన హాకీ మహిళల ఆసియా కప్లో భారత జట్టు చైనాను 2-0తో ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది.
మిస్ యుఎస్ఏ 2019 విజేత చెస్లై క్రిస్ట్ హఠాన్ మరణం ఫ్యాషన్ ప్రపంచంలో విషాదం నింపింది. బ్యూటీ క్వీన్గా మాత్రమే కాదు, ఫ్యాషన్ బ్లాగర్గా, లాయర్, ఉద్యమకారిణిగా 30 సంవత్సరాలు చెస్లై క్రిస్ట్ పేరు సంపాదించుకున్నారు. టాటా స్టీల్ ఛాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీని తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ విజయంతో ముగించారు. నెదర్లాండ్లో ఆదివారం జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్లో 18 ఏళ్ల అర్జున్ మార్క్ మౌరిజీ ఫ్రాన్స్పై గెలిచారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ పోర్ట్లో ఉన్న చిన్న ఓడరేవు నగరమైన ఇజ్ముడెన్లో ప్రపంచంలోనే అతిపెద్ద కెనల్ లాక్ ప్రారంభించబడింది. కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలోని బెంగళూరులోని మహదేవపురలో భారతదేశపు మొట్టమొదటి ఏవిజిసి అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈని ప్రారంభించింది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2022ను గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ GIDM మరియు సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వినోద్ శర్మ అందుకున్నారు.